హే గైస్, వెల్కమ్ టు ఎన్సైక్లోపీడియా. నా పేరు మను. సో ఈ రోజు మనం ఆడుకున్న టాపిక్ వచ్చి పార్న్ ఎడిక్షన్. జనరల్లీ పార్న్ సబ్జెక్ట్ అంటే 18+ వాళ్ళకి మాత్రమే, లేదంటే చిన్నపిల్లలు చూడకూడదని చెప్పుంటారు. బట్ ఈ వీడియో చిన్నపిల్లలకు కూడా 18+ వాళ్ళే ఇంకా ఎక్కువ చూడాలి ఇది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తెలుసుకోవాలి దీని గురించి. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మన ఇండియాలో ఎంత అవేర్నెస్ ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ లేకనే చాలా మంది యూత్ చాలా సఫర్ అవుతున్నారు. దీని గురించి మీ పేరెంట్స్ మాట్లాడరు, టీచర్స్ మాట్లాడరు, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు మాట్లాడరు. సో ఈ వీడియో నీ కోసం కూడా. ఈ వీడియో నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు. సో మన స్టైల్లో ఎక్కువ సోది పెట్టకుండా డైరెక్ట్ మ్యాటర్ లోకి వెళ్దాం. సోది ఆపేసి మ్యాటర్ లోకి వస్తే, ఎర్లీ టీనేజ్ లో మనం ఈ పార్న్ చూడడానికి అలవాటు పడతాం. ఈ పార్న్ చూసి ఊరుకుంటామా? చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇక్కడ నువ్వు ఒకటి గమనిస్తే, నువ్వు రోజు చేసే పని ఒకటే ఉంటది, కానీ నువ్వు చూసే విధానం మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నువ్వు ఒక బ్లాక్ బాస్టర్ సినిమా చూసావు. ఈ సినిమాకి నీకు రోజు పెడితే నువ్వు చూస్తావా? చూడవు. అదే ఈ రోజు ఒక డెలిషియస్ ఫుడ్ తిన్నావు, ఇదే నీకు రోజు పెడతా అంటే నువ్వు ఒప్పుకోవు. అలాగే ఈ పార్న్ కూడా దాని స్టేజెస్ మార్చుకుంటూ వెళ్తుంది. అంటే ఏంటంటే, ఈ రోజు నువ్వు చూసిన పార్న్ వీడియో ఒక 10 రోజులు చూసేసరికి అది బోర్ కొడుతుంది. 11వ రోజు నుంచి నీకు కొత్త ఫ్యాంటసీలు అలవాటు అవుతుంటాయి. ఈ కొత్త ఫ్యాంటసీలన్నీ బయటపెట్టి ఎక్స్ట్రీమ్లీ హై స్టిమ్యులేటింగ్ పార్న్ ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అది మీ సర్చ్ బార్ కి మీకే బాగా తెలుసు. ఎనీవే, మన బ్రెయిన్ ఒక రివార్డ్ సిస్టమ్ మీద వర్క్ అవుద్ది. ఈ రివార్డ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుద్ది అంటే, నువ్వు ఏదైనా ఒక పని అనుకుని ఆ పని నువ్వు సాధించావు అనుకో, నీ బ్రెయిన్ నీకు ఒక రివార్డ్ లాగా డాపమైన్ ని రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా నీకు ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చినా కూడా ఈ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి నీకు డాపమైన్ రిలీజ్ అవుద్ది. ఈ డాపమైన్ ఏమి రిలీజ్ అయిపోయిన చోట అక్కడ స్టెబుల్ గా ఉండిపోద్దు. నీకు రిలీజ్ అయిన ఒక గంట అరగంటలోనే నీకు కిందకి బేస్ లైన్ కంటే దిగిపోయింది. దాని వల్ల నీకు ఫటీగ్, కొంచెం అలిసిపోయిన ఫీలింగ్ వస్తుంది. నువ్వు దేనికి ఎడిక్ట్ అవుతున్నా, ఏ సబ్స్టాన్స్ కి ఎడిక్ట్ అవుతున్నా, ఈ రివార్డ్ సిస్టమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి నువ్వు ఎడిక్ట్ అవుతున్నావు. ఇంకా కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఈ ఎక్స్ట్రీమ్లీ హై స్టిమ్యులేటింగ్ పార్న్ నువ్వు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసావో, బ్రెయిన్ లో ఒక ఆర్టిఫిషియల్ డాపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దీన్ని ఒక హై రివార్డ్ లాగా అనుకుంటుంది, నిన్ను మళ్ళీ పార్న్ చూసేలా చేస్తుంది. ఇలా ఎందుకు అనుకుంటుంది అంటే, నీ బ్రెయిన్ నువ్వు ఏదో గొప్పగా పీకేసావు అనుకుంటుంది. అందుకే రివార్డ్ సెంటర్ నుంచి డాపమైన్ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నీ బ్రెయిన్ రివార్డ్ సెంటర్ ని ఈ పోర్నోగ్రఫీ పూర్తిగా కబ్జా చేస్తుంది. అందుకే నువ్వు నిజమైన వాటికి ఆనందపడడం మానేసి ఇలాంటి వాటికి ఆనందపడడం స్టార్ట్ చేసావు. ఇంక ఈ మాస్టర్బేషన్ సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడడం ముందు, రీసెంట్ గా ఈ జెన్జీ యూత్ క్రియేట్ చేసిన రీసెంట్ ట్రెండ్ గురించి మాట్లాడడం. ఇంక ఈ రీసెంట్ ట్రెండ్స్ విషయానికి వస్తే, యూత్ బాగా అలవాటు పడిపోయింది స్నాప్చాట్ వీడియో కాల్స్, న్యూ టెక్స్టింగ్, సెక్స్టింగ్, ఈ వీటికి. వీళ్ళు ఎలా అంటే, ఇంకా వీళ్ళ ఫ్యాంటసీస్ అన్ని కూడా త్రూ డిజిటల్ వైడ్ చేసేసి, లైక్ డిజిటల్ గానే అన్ని పొందేస్తున్నారు. ఇంకా వీళ్ళు లైవ్ లో ఏం చేస్తారు మనకు తెలియదు, కానీ డిజిటల్ అయిపోయింది మొత్తం. ఈ సెక్షువల్ మీమ్స్, ఈ లేక్ కంటెంట్, ఈ లేక్ కి గుడ్లు ఇప్పుడు డాన్స్ చేస్తుంటారు, వాళ్ళందరూ కూడా నిన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు. నిన్ను పార్న్ చూడమని నీ బ్రెయిన్ ని ట్రిగ్గర్ చేస్తున్నారు. దాని వల్ల వాళ్ళందరూ కూడా నిన్ను ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారు. ఇది నీ బ్రెయిన్ కి ఆటోమేటిక్ గా నచ్చుద్ది, ఎందుకంటే నువ్వు పార్న్ ఎడిక్టివ్ కాబట్టి, అది నీ రివార్డ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది కాబట్టి. ఇదంతా కూడా ఒక సైకలాజికల్ థింగ్ అనమాట. ఇప్పుడు మీమ్ వేసేవాడు పార్న్ ఎడిక్ట్ ఖచ్చితంగా. వాడి థాట్స్ అన్ని కూడా పార్న్ వైపే ఉంటాయి. సో నువ్వు చూసేవాడు, నీకు అది మీమ్ నచ్చుతోందంటే నువ్వు ఖచ్చితంగా పార్న్ ఎడిక్ట్. లిటరల్లీ వాళ్ళు నిన్ను చెడదొబ్బుతున్నారు. ఇది ఎలాగే చెప్పనా, నువ్వు పార్న్ చూడడం అయిపోయిన తర్వాత నువ్వు ప్రతిసారి అనుకునేది గిల్టీ ప్లెజర్. లైక్ ఏంటంటే, నేను ఇంకెప్పుడు పార్న్ చూడకూడదు అనుకుంటావు. నెక్స్ట్ డే మళ్ళీ అదే చేస్తావు. అంటే ఏంటి దానికి అర్థం? నీకు సిగ్గులేదనా, లేదంటే నీ మైండ్ సెట్ డిస్టిల్ అయిపోయి నీ మైండ్ సెట్ కాంప్రమైజ్ అయిపోయిందనా? ఈ పార్న్ అనే సబ్జెక్ట్ నీ మైండ్ సెట్ మొత్తం కిల్ చేసేసి, నీ అంబిషన్స్ ని, నీ గోల్స్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి, నీకు బొక్కలే చేసుకున్న తర్వాత అనే ఒక మైండ్ సెట్ ని తీసుకొస్తుంది. దాని వల్ల నువ్వు జీవితం మొత్తం ఎదగలేవు. నీకు దీని రిలేటెడ్ ఒక కథ చెప్తే చూడు. ఇది కలికాలం నీకు తెలిసి ఉంటుంది. కల్కి సినిమా కూడా నువ్వు చూసే ఉంటావు. కలి అంటే, కలి పుట్టినప్పుడు ఏడవకుండా నవ్వుతూ ఒక చేత్తో ఏమో నాలికని, ఇంకో చేత్తో ఏమో అంగాన్ని పట్టుకుని గట్టిగా నవ్వుతూ ఉన్నాడంట. దానికి రీజన్ ఏంటంటే, కొంతమంది దేవుళ్ళు అడిగితే అంట, నేను ఈ కలికాలంలో మనుషుల్ని విచక్షణ లేకుండా, అంటే నోటికి అడ్డు అదుపు లేని మాటని వదిలేలాగా చేస్తాను, అండ్ కామానికి, అంటే సెక్స్ కి బానిసలను చేస్తానని చెప్పాడంట. నువ్వు గమనించావా? ఈ మధ్య రీసెంట్ టైమ్స్ చూస్తున్నట్టే నీకు ప్రపంచం మొత్తం కూడా సెక్స్ మీద రన్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ లో కూడా రేపిస్ట్ ఫోన్ లో పోర్నోగ్రఫీ దొరికింది, అండ్ హీఈస్ ఏ పార్న్ అడిక్ట్. అండ్ మొన్న ఒక గుడిసెట్ కాలేజ్ లో గుడిసెట్ ఎదవలు ఇద్దరు చేసిన పనికి 300 మంది సఫర్ అయ్యారు. బికాస్ దిస్ సెక్స్ అనేది, ఈ పార్న్ అనేది, ఈ సెక్స్ అనేది నీ లైఫ్ ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకో. మీరు ఆల్రెడీ కూరుకుపోయిన మైండ్ సెట్స్ కి ఇప్పుడు నేను చెప్తే మీరు ఏదో మారతారనుకోవడం నా మూర్ఖత్వం. కానీ ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. సో నువ్వు డైరెక్ట్ సెక్స్ లో పార్టిసిపేట్ చేసినా కూడా నీకు అదే ప్లెజర్ రాదు, అండ్ నువ్వు సెక్స్ లో పార్టిసిపేట్ చేసినట్టు కూడా ఉండదు, అండ్ నీకు సెక్షువల్ ప్లెజర్ అనేది పోద్ది, ఎక్సైట్మెంట్ కూడా పోద్ది. దాని వల్ల నీకు డివోర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా నువ్వు దాన్ని పట్టుకుని దానికి ఇంకా స్పర్శ లేకుండా చేసేస్తున్నావు. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే
లేవకపోవడం. ఇది నీ స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు, అండ్ నీ లైఫ్ స్టైల్ వల్ల కూడా కావచ్చు, అండ్ నీ డైట్ వల్ల కూడా కావచ్చు. సో ఇది దీని మీద అని చెప్పి బేస్ చేసి చెప్పలేం, బట్ ఇది కూడా ఒక రీజన్. అండ్ థర్డ్ వన్ వచ్చి సైకలాజికల్ ఎఫెక్ట్స్. నీకు ఇది గిల్ట్ ని అలవాటు చేస్తుంది అండ్ యాంగ్జైటీని కూడా అలవాటు చేస్తుంది. ఇవే కాకుండా నువ్వు అనుకున్న పని జరగకపోయినా ఓకేలే అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఇది కల్పించేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వెరీ సింపుల్. నువ్వు ఫస్ట్ థింగ్ ఏం చేస్తావు అంటే, నువ్వు వీక్లీ 7 times నీకు అలవాటు ఉంటే ఖచ్చితంగా 3 times అనే పెట్టుకో. ఆ 3 times కూడా నువ్వు నీ బ్రెయిన్ కి ఏదో ఒకటి చెప్పి స్కిప్ చేయడానికి ట్రై చేయి. ఎప్పుడు కూడా పాన్ చూడాలనిపించేది నీ ఖాళీ టైంలోనే. నిన్ను నువ్వు బిజీ చేసుకుంటే నీకు పాన్ థాటే రాదు. అయినా పర్లేదు, నేను ట్రిగ్గర్ అయిపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అనుకున్నావు అనుకో, పడుకో. నువ్వు పడుకున్నావు అనుకో, నీకు కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది, ఆ థాట్ కూడా నీ బ్రెయిన్ లోంచి ఎగిరిపోద్ది. లేదంటే పబ్లిక్ ప్లేస్ లో ఉండు, లేదంటే బయటకు వెళ్ళిపో. వీటిలన్నిటికంటే ముందు నువ్వు ఫస్ట్ మేజర్ గా చేసే పని, ఈ 18+ మీమ్స్ ఎవడైతే వేస్తున్నాడో, లేదంటే ఈ 18+ థింగ్స్ ఎవరైతే చేస్తున్నారో, ఇలాంటి క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని అన్ఫాలో చేసి పడదు. ఈ లేక్ డాన్సులు, లేక్ వీడియోలు చేసుకునే వాళ్ళని ఖచ్చితంగా అన్ఫాలో చేసి పడే. ఈ నా కొడుకులే నేను ట్రిగ్గర్ చేసేది. అవసరమైతే సోషల్ మీడియా తీసి పడే. ఒక్క 6 months నువ్వు నీ బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుకుంటే నిన్న ఆ తర్వాత ఆపేవాడు ఎవ్వడలేడు. ఈ పాన్ మీద, ఈ మాస్టర్బేషన్ మీద నువ్వు నెగ్గడం స్టార్ట్ చేసావు అనుకో, దీని వల్ల కూడా నీ బ్రెయిన్ అనేది రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది నేచురల్ గా. అంటే నువ్వేదో సాధిస్తున్నావు, అంటే నువ్వేదో సాధించావు అండ్ నువ్వు విన్ అవుతున్నావు అనే మైండ్ సెట్ ని తీసుకొస్తుంది. దాన్ని నువ్వు ఎంజాయ్ చేయి. అండ్ నువ్వు ఎప్పుడు ట్రిగ్గర్ అయినా కూడా ఒక చాక్లెట్ గానీ, డార్క్ చాక్లెట్ గానీ తిన్నావు అనుకో, సేమ్ అమౌంట్ ఆఫ్ డాపమైన్ రిలీజ్ అయ్యి నీ బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ ని ఇది మ్యానిపులేట్ చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా కృష్ణుడు భగవద్గీతలో ఒకే ఒకటి చెప్పాడు, లస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఫర్ హ్యూమన్ కైండ్ అని. నువ్వు ఎప్పుడైతే లస్ట్ ని కంట్రోల్ చేసుకుని లస్ట్ కంట్రోల్ ని మాస్టర్ చేస్తావో, నువ్వు ప్రపంచాన్ని ఏలేస్తావు. నీ ఫ్యూచర్ డిసైడ్ చేసేది నువ్వు, నీ మైండ్ సెట్. అది నీకు అర్థమైందనుకో, చాలా సంతోషం. బాయ్.